హాయ్ ఫ్రెండ్స్, మన ప్రతిరోజు చూసే కొన్ని సాధారణ విషయాల వెనకాల కొంచెం సైన్స్ ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? నేను 3 విషయాలు చెప్తాను. అందులో ఒకటి సన్సెట్ సన్ రైజ్ సమయంలో ఆకాశం మనకి ఎరుపు నారజంలో కనిపిస్తుంది. దీన్ని రిలే స్కాటరింగ్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే సూర్యరశ్మిలోని నీలిరంగు కాంతి మన కళ్ళ ముందు చేరకముందే చెలచెదరైపోతుంది. సో అందువల్ల మనకి ఆకాశం ఆ టైంలో ఎరుపు నారింజ కలర్లో కనిపిస్తుంది. అలాగే నీటి బిందువులు అంటే వాటర్ డ్రాప్స్ ఎప్పుడు గమనించారా? అవి ఆకుపచ్చని ఆకుల మీద గ్లాసుల మీద గుండ్రంగా ఉంటాయి సర్కిల్ షేప్లో. కానీ మామూలుగా వారి ఆకారం ఏంటి? స్పియర్ షేప్ అంటే గోళాకారం షేప్. అవి గుండ్రం గల కారణం సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ నీటిలోని అణువులు దగ్గరికి అతుక్కుపో ఉంటాయి. దానివల్ల కనిష్ట ఉపరితల వయసు అని ఏర్పడుతుంది. అందువల్ల అవి గుండ్రంగా ఉంటాయి. అండ్ మూడోది మన చేతి రేఖలు రేఖలతో ఏదైనా ఒకటే గీతలు ఉన్నాయి చూడండి. ఇవి మన కదలికల్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సపోజ్ మనకి గీతలు లేకపోతే మనం సరిగ్గా మూవ్ చేయలేము. అలాగే మనం పడుకున్న తర్వాత మన కళ్ళు 5 నుంచి 6 సెకండ్లు ఒకసారి మీటికి వేస్తాయి అంట. ఎందుకంటే మన కళ్ళను శుభ్రం చేయడానికి, అలాగే మన కళ్ళను తేమ పొందడానికి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.